సుఖ మహర్షి మిథిలా నగయాత్ర. సౌనకాది మహామునులారా, ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు. లేచి దోయలించి నిలబడ్డాడు. మహానుభావం, అనుమతించు. నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ దేశాలకు వెళ్తున్నాను. శిక్షలు లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండనాలు లేకుండా లోకుల ధర్మ మార్గంలో ఎలా నడిపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతాను, అనుమతించు అని అభ్యర్థించాడు. ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగిలించుకొని, పుత్రకా, బయలుదేరు. నీకు ఒక శుభము కలుగుగాక. దీర్ఘాయుష్మస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు అన్నాడు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి. మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలును. కనపడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకొని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడివై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి. శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస, యాజక, యోగి, వానప్రస్థులను దర్శిస్తూ, అడవులను దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలను సేవించి, శైవ, పాశుపత, సౌర, శాక్త, వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడి ప్రజలు జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా, ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు? నీకు పనేమిటి అని ప్రశ్నించాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థాణువులా నిలబడ్డారు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు. దైవారికుడికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు. మాట్లాడవేం, మూగవాడివా? ఏ పని మీద ఇటు వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలో పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తలాగా, బ్రాహ్మణుడిలాగా కనపడుతున్నావు. నీ ఊరు పేరు బోగట్ట అంతా చెప్పు. ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం, హాయిగా సంచరించు. దైవారిక, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకొని ఏమి లాభం? లేదా అదొక కర్మఫలం. అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజ దర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏమీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. అసలు లేనివాడికి అంత సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడ మేరువు, ఎక్కడ మిథిల? కాలినడకన వచ్చాను. ఇంతకీ ఫలితం ఏమిటి? విధివంచుతుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తానే కొంచెంసేపు మాట్లాడుకొని విరమించాడు. ఆ మాటలు విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణలకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పు ఏముంది? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ సత్తమ, నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు. నేను
ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దౌవారిక: లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, రాగులు, విరాగులు. వారి మన ప్రవర్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్ళీ 3 రకాలు వారుంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు, అటు ఇటు ఊగిసలాటతో విరాగులయ్యేవారును. వృత్తులు 2 రకాలు, మూర్ఖులు, చతురులును. ఈ చతురులో చాతుర్యం మతి బుద్ధి జన్యము అని 2 విధాలుగా ఉంటుంది. మతి యుక్తము, అయుక్తము అని 2 రకాలు. విప్రవర్య: నువ్వేదో చెబుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు. ప్రతిహారి: సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖాలు దుఃఖాలు కూడా పలు విధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సన్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే. ప్రతి క్షణము అశాంతి. అంచేత అతడికి సుఖ సంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. అతడి సుఖాలను ఎవరు అడ్డు వస్తే వాడల్లా అతడికి శత్రువే, ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికి మొహపడడు, మూర్ఖుడైన రాగి అన్నిటికీ మొహపడతాడు. అది తేడా. ఇక విరక్తులున్నారే, ఎవరికి ఏకాంతము వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతనను వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామక్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఈ సంభాషణలతో ప్రతిహరి సంబరపడ్డాడు. శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు. లోపల కక్షలోకి ప్రవేశపెట్టాడు. అది అతి పెద్ద, విశాలంగా, అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తుంది. రకరకాల బజారులును, క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జన సమర్థ్యం. కొన్నినాళ్ళు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, రాగద్వేషాలు, కామక్రోధ లోభమోహాలు, వాద వివాదాలు, అంతా డబ్బు డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెళ్తూ ఉన్నాడు. మహా తేజస్వి. అతడు మరొక భాస్కరుడు అనుకుంటున్నారు చూసిన వాళ్ళంతా. అలా వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు టక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి ఇలా నిలబడ్డాడు. ఎండ నీడ రెండూ ఒకటే తనకి. స్థాణువులు నిల్చుకున్నారు. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది 2వ కక్ష. పూల తోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సుకి ఆనందింపచేసింది. అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్య భవనంలోని విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులైన వారవనితలతో ఆడి పాడి అల్రింపజేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు జరిపారు. దేశకాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపురం ఉద్యానవనానికి తీసుకువెళ్ళారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి. శుకుణ్ణి చూసి వారంతా కామమోహితులు అయ్యారు. కానీ జితేంద్రియుడైన మునీశ్వరుడు గదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రమే చేశారు. అరణీగర్భ సంభూతుడైన శుకుడు మనస్సు నిశ్చలంగా ఉంది, నిర్మలంగానే ఉంది. వారి పట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించకపోతే కామ వికారాలను ప్రదర్శించిన అతడిలో ఏ కదలిక కలగలేదు, హర్షించనూ లేదు, దర్శించనూ లేదు. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచియై జాగరూకుడై
దర్భలు చేతిలో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాముసేపు ధ్యానం చేసుకొని అటుపైన 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికం ముగించి ప్రాతఃసంధ్యను అర్చించి సమ్మోహ చిత్తంతో మళ్ళీ ధ్యానంలో జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడైన జనక మహారాజు గురుపుత్రిని దర్శించుకోవడం కోసం ఆ భవనానికి వచ్చారు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవుని కానుకగా సమర్పించాడు. ఉభయ కుశల ప్రసంగోపరి